ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నా. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి నీవిక ఏమాత్రము కన్నీళ్ళు విడవు, నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును. యెషయా గ్రంథము 30 అధ్యాయము 19 మనం చూసినట్లయితే, ఓ జనమా, నీవికే మాత్రము కన్నీళ్ళు విడవు, నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును. ఈరోజు మన దేవుని వాక్యంలో చూసినట్లయితే, జనమా నీవికే మాత్రము కన్నీళ్ళు విడవు అంటున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. యెషయా గ్రంథము 30 అధ్యాయము 19 దేవుడు మనకు గొప్ప వాగ్దానం చేస్తున్నాడండి. నీవిక ఏమాత్రం కన్నీళ్ళు విడవు అంటున్నాడు. అనగా ఇక మీదట నువ్వు ఎలాంటి బాధల్లోనూ, కష్టాల్లోనూ, శ్రమల్లోనూ, ఇబ్బందుల్లో కన్నీళ్ళు పెట్టవని అర్థం అండి. అదేవిధంగా మనం చూసినట్లయితే, నీవిక ఏమాత్రం కన్నీళ్ళు విడవు అనగా దేవుడు మన బాధల్లో, కష్టాల్లో మనకు తొలగించి ఇంకా ఎప్పుడు ఏడవలసిన అవసరం లేని గొప్ప ఆనందాన్ని, శాంతిని ఇస్తానని గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. మీరు పడే వేదనను చూసి ఆయన చలించిపోయి మీ ప్రార్థనలను ఆలకించి మీకు సహాయం చేస్తాడని దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే, మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న కన్నీరు, దుఃఖాన్ని, మరి నిరాశనన్నింటినీ దేవుడు ముగింపు పలుకుతున్నాడు, ముగింపు ఇస్తున్నాడు. మనం చూసినట్లయితే కాలాలు మనం చూసినట్లయితే వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం మనకు ఎట్లా ఉన్నాయో అదేవిధంగా మనం కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు మనకి ఎప్పుడు కూడా ఉండవండి. మనిషికి అవి తాత్కాలికమే, కొంతవరకే ఉంటాయి. తర్వాత దేవుడు కృపను బట్టి, అవి దేవుడు కృపను దయని బట్టి మనం విడుదల పొందుతాం. కాబట్టి మనం చూసుకుంటే కష్టాలు, కన్నీళ్ళు అనేది తాత్కాలికమే. కన్నీళ్ళతో నువ్వు బాధపడుతున్నావా? కష్టాలతో నువ్వు బాధపడుతున్నావా? శ్రమలతో నువ్వు బాధపడుతున్నావా? ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావా? అవి తాత్కాలికమే. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి, దేవునికి అనుగ్రహం వలన నీ జీవితంలో సంతోషం తిరిగి మళ్ళీ ఇస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు నువ్వుకి ఏమాత్రం కన్నీళ్ళు విడవు అంటున్నాడు. మనం ఎవరైనా చూసినట్టయితే, సియోను నివాసులైన యెరూషలేము జనులారా, మీరు ఏమాత్రం ఏడవరు, మీరు మొరపెట్టగానే ఆయన మిమ్మల్ని నిశ్చయంగా కరుణించును, నీ మొర వినగానే ఆయన నీకు ఉత్తరం ఇచ్చును. యెషయా గ్రంథము 30 అధ్యాయము 19 రాయబడి ఉన్నది. కాబట్టి నీవికి ఏమాత్రము కన్నీళ్ళు విడవు, ఆయన నీ మొర విని నిశ్చయంగా నేను కరుణించుము. ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 4 దేవుడు వారి కన్నీటిలన్నింటినీ తుడిచివేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. అదేవిధంగా కీర్తన గ్రంథము 50 అధ్యాయం 15 శ్రమ దినమున నీవు నన్ను పిలవగానే నిన్ను విడిపించేదను అని దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 65 అధ్యాయము 24 వారు మొరపెట్టక మునుపే నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మాట్లాడకు చుండగానే నేను ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. శ్రమల తర్వాతే మనకు ఆశీర్వాదం అనేది మనం పొందుకుంటాము. ఇర్మీయా గ్రంథము 31 అధ్యాయము 16 చూసినట్లయితే, శ్రమల తర్వాతే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. శ్రమలు లేనిదే మనకు ఆశీర్వాదం లేదు. కాబట్టి మనం చూసినట్లయితే, మనము చిన్నప్పుడు మనం చదువులో ఫస్ట్ ఉంటూనే మన లైఫ్ అనేది మన బంగారు భవిష్యత్తుగా మారుతుంది, మనకు జాబ్ వస్తుంది. చిన్నప్పుడు మనం చదవలేదనుకోండి, మన లైఫ్ అనేది చాలా దుఃఖకరంగా ఉంటుంది. మన ఉదాహరణ చూసినట్లయితే ఏసీ లోపల చల్లగా గాలి వస్తుందండి. చల్లటి ఏసీలా మంచిగా ఉంటుంది. ఏసీ మిషన్ దగ్గరికి వెళ్ళి చూస్తే వెనక చాలా వేడి గాలి వస్తుంది. అదేవిధంగా మన జీవితంలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు మనం పడాలండి. ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి శ్రమలు అనేటివి, కష్టాలు అనేటివి, ఇబ్బందులు అనేటివి మనకు వస్తాయి. ఈ లోకంలో శ్రమలు లేని, ఇబ్బందులు లేని, కష్టాలు లేని మనిషి అంటే ఎవరు లేరండి. ఈ లోకంలో ఉన్నంత వరకు కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. కానీ
ఆ శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు మనం జయించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి మనం జయించవచ్చు. కాబట్టి మనం దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీవు ఇక ఏమాత్రం కన్నీళ్లు విడవంటున్నాడు. ఆయన వాగ్దానం బట్టి మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన విని మన కన్నీటిని తుడిచివేస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ సమయంలో నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడవన్న వాగ్దానం చేశావు ప్రభా. ఎవరైతే ఈ సమయంలో వేదనతో, దుఃఖంతో, శ్రమల్లో, కష్టాల్లో ఉండి వింటున్నారో వాళ్ళని ఓదార్చండి, విడిపించండి, కన్నీరుని తుడిచివేయండి ప్రభా. వాళ్ళని గొప్పగా ఆశ్రయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.